మనం ఒకప్పుడు అనంటే మన క్యాస్టోళ్ళే గొప్ప. మనోళ్ళు మనకే గావాలి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజులలో ఏం ఆలోచిస్తున్నారంటే మంచి మనసున్నోడైతే చాలు. వాళ్ళ కులం ఏదైనా, గోత్రం ఏదైనా మనకు సంబంధం లేదండి. మన పిల్లని మంచిగా చూసుకునేవాడు, మన అబ్బాయిని మంచిగా చూసుకునే ఫ్యామిలీలో దొరికితే చాలు అనుకుంటున్నారు కదా చాలా మంది. మరి వాళ్ళందరి కోసమే మేము ఈరోజు అలా ఆలోచించే ప్రతి ఒక్కరి కోసం క్యాస్ట్ నోబార్ అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి మీ అందరి ముందుకు. మరి ఈ రోజు వీడియోలో ఈ అబ్బాయిల గురించి పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుందాం. అంటే వీళ్ళ నేటివ్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు అని. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా 10 మందికి అయితే షేర్ చేసేయండి. నేను 10 అంటున్నాను అంటే దాని అర్థం పెళ్లి అయితే ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేసేయండి. మరి క్యాస్ట్ నోబార్ అబ్బాయిల క్యాస్ట్ నోబార్ సంబంధాలని చెప్తూ ఉంటున్నాము, చాలా మందికి అర్థం కావట్లేదు కదండి. క్యాస్ట్ నోబారు అని అంటే వాళ్ళ క్యాస్ట్ కాకుండా వేరే ఏ ఇతర క్యాస్ట్ అయినా చేసుకోవడానికి ముందుకొచ్చే వాళ్ళనే క్యాస్ట్ నోబార్ సంబంధాలని అంటాము. అలా అర్థం కాని వాళ్ళ కోసమేనండి నేను వివరంగా చెప్తున్నాను. మరి ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే వచ్చి ఆఫీస్కి వచ్చి కలవండి. బయోడేటాలో మొదటగా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1989. లేట్ మ్యాచ్ అబ్బాయి అండి. మరి ఈ అబ్బాయికి 3 సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయేసరికి ఈ అబ్బాయి కొంచెం లేట్ అయిపోయింది. మరి అబ్బాయి హైట్ 5.7 ఉంటాడు. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నాడు. నెలకి 2,50,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు క్యాస్ట్ నోబార్ అండి, క్యాస్ట్ వచ్చేసి ఆర్య వైశ్య, కాకపోతే మేము ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదండి మేము చేసుకుంటామని ముందుకొస్తున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు క్యాస్ట్ నోబార్ లో ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను, క్యాస్ట్ నోబార్ అబ్బాయి. ఈ అబ్బాయి శాలరీ వచ్చేసి 30 lakhs అండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/5/1996. ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 30 లక్షలు అయితే సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ క్యాస్ట్ శెట్టి బలిజ. మాకు శెట్టి బలిజలో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీలో అయినా పర్వాలేదండి, మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ కాబట్టి అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేసి ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ ముదిరాజ్ అండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1996. 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 22 లక్షలు అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, చదువుకున్నా చదువుకోకున్నా పర్వాలేదండి, కొంచెం డిగ్రీ వరకైనా చేస్తున్న అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ అయితే రెడ్డిస్. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/8/1992. ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. నెలకి 2,50,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్, కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, రెడ్డి క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, మంచిగా ఉండే అమ్మాయిని అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక క్యాస్ట్ నెంబర్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/6/1996. ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే క్లినికల్ ఫార్మాలో జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 80,000 అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఓసీబీసీ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను, క్యాస్ట్ నోబార్ అబ్బాయిని. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1996. ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MTech కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ వచ్చి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు. నెలకి వచ్చేసి 90,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, క్యాష్ నోబర్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.